హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాన్వి హోమ్ ఫుడ్స్. మొన్న మనం పండుమిరపకాయలు తెచ్చి అన్ని క్లీన్ చేసి వాష్ చేసి ఊరబెట్టి పెట్టేసాను అనమాట పక్కకి. ఇదిగోండి, ఆఫ్టర్ 3 days తర్వాత ఇలా ఉందనమాట. బాగా నానిపోయి ఉంటది. ఎంత మిక్సీ పట్టినా ఇంకా బరకగానే అనిపిస్తుంది కదా. సో మనకి మిక్సీ పట్టినప్పుడు ఫైన్ గా అవ్వలేదు కాబట్టి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకుని పోపు వేసుకుందాం. ఓకేనా? అమ్మో, తీస్తుంటేనే అసలు స్పైసీ కలర్లో కొడుతుంది. చాలా టెంప్టింగ్ గా కూడా ఉంది. సో ఇప్పుడు నేను పోపు వేసుకుంటాను, అలాగే ఒకసారి మిక్సీ పట్టేసుకుంటాను ఫస్ట్ అయితే. సో ఫైనల్ గా నోరూరించే పండుమిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పండుమిరపకాయ పచ్చడిలో వెల్లుల్లిపాయ కూడా చాలా బాగుంటది. ఏ పికిల్లో అయినా బాగుంటది, బట్ పండుమిర్చి పికిల్లో ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అనమాట. ఎవరికైనా కావాలంటే వెంటనే వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే పండుమిరపకాయ సీజన్ మనకి మార్చ్ లోనే ఎక్కువగా దొరుకుతాయి. తర్వాత మళ్ళీ కష్టము. నెక్స్ట్ మ్యాంగో పికిల్స్ వచ్చేస్తాయి కాబట్టి ఎక్కువగా ఎవరు కూడా తినరు. ఫస్ట్ ఈ సీజన్ లోనే బాగా ఇష్టపడుతూ తింటారనమాట. సో ఈ సీజన్ లో తినడం వల్ల ఎక్కువ వేడి కూడా చేయదు. సమ్మర్ లో అయితే మళ్ళీ తేడా చేస్తుంది కదా. తాలింపు వేయగానే పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేసింది కదా పండుమిరపకాయ పచ్చడికి. రైస్ లోకి, ఇడ్లీలోకి, ఇలా టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుందండి. దీని మీద అయినా ఒకటి పండుమిర్చి పికిల్ అయితే ప్యాకింగ్ కూడా చేసేసామండి, అయిపోయింది. సో ఇప్పుడు కస్టమర్స్ కి ఇచ్చేస్తున్నాము. కొంతమందికి ర్యాపిడో చేసేది ఉంది. ఆల్రెడీ మొన్న చేసిన పికిల్ తో పాటు ర్యాపిడో చేసేది ఉంది. ఇది ఒక్కటే ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకంటే పండుమిరపకాయ సీజన్ కదా. సో కావాల్సిన వాళ్ళు ఇప్పుడే వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ.